హాయ్ అండి. వెల్కమ్ టు మధు క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసుంటారు కదా, స్టిచ్చింగ్ ప్రైజెస్ గురించి చెప్దాం అనుకుంటున్నా. నేను మ్యాక్సిమం ట్రాన్స్పరెంట్గానే ఉంటా అండి, వీలైనంత వరకు కాదు. నా ప్రైజెస్ అన్నీ మీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు లేదా ఒక వర్క్ వేసినప్పుడు మ్యాక్సిమం నేను ప్రైస్ అనేది మెన్షన్ చేస్తాను. ఎందుకంటే కస్టమర్ ఇది అలా అని ఇప్పుడు నేను ఒక ప్రైస్ తీసుకుంటున్నా అని బొటిక్‌లో వాళ్ళు సేమ్ ప్రైస్ అలా తీసుకోవాలని ఏం లేదు. అలా అవసరం లేదు. నేనుండే ఏరియాని బట్టి నేను తీసుకుంటా. ఎవరుండే ఏరియాని బట్టి వాళ్ళు తీసుకుంటారు. సో, ప్రైజెస్ అనేది కంపేర్ చేసుకోవద్దు. మీరెందుకు ఎక్కువ తీసుకుంటున్నారు? ఇప్పుడు నాతో చాలామంది అన్నారు కస్టమర్స్, మన యూట్యూబ్ కస్టమర్సే. మీకు తెలుసు గూడా, నిన్న గూడా అన్నారు, "మీరు రీజనబుల్‌గా తీసుకుంటారండి. ఎందుకంత తక్కువ తీసుకుంటున్నారు? కస్టమర్స్ చాలామంది ఉన్నారు కదా మీకు" అని. నేనేమనుకుంటా అంటే, ఇప్పుడు ఆల్రెడీ ఆఫ్‌లైన్ కస్టమర్స్‌కి తీసుకుంటున్నాం కదా, నేను సేమ్ ప్రైజే తీసుకుంటా. ఆల్మోస్ట్ చాలామంది యూట్యూబ్ కస్టమర్స్ కూడా ఇంటికే వస్తారు. బట్ కొంచెం దూరం ఉన్నవాళ్ళు కొరియర్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మనకి ఇంతకు ముందు వరకు ఏంటంటే హైదరాబాద్ లోకల్ వరకే. నేను కొన్ని వీడియోస్ ఇంకా పోస్ట్ చేయలేదు. అండ్ నాన్ లోకల్ నుంచి కూడా మనకి కొరియర్స్ వచ్చాయి. నేను ఈ మధ్య షార్ట్స్ కూడా అస్సలు పోస్ట్ చేయట్లేదు కదా, చాలా బిజీ అయిపోయాం. ఏంటంటో బర్త్డే అయిపోయింది, చాలా స్టిచ్చింగ్ చేయాల్సినవి ఉండిపోయినాయి అట్లా. సో, దానికోసమని. సో, ఇప్పుడైతే ప్రైజెస్ చూద్దాం మనం. నేను బేసిక్ నుండి స్టార్ట్ చేస్తా, ప్రైజెస్ అనేది ఎలా ఉంటాయి అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ లైనింగ్ బ్లౌజు 170 తీసుకుంటా. లైనింగ్ బ్లౌజు దానికి అంటే లైనింగ్ కాదు, నేను దేనికి కూడా లైనింగ్ ఇంక్లూడ్ చేసి చెప్పట్లేదు. అంటే లైనింగ్ మనం పెట్టుకోము, ప్లస్ లైనింగ్ ఉంటుంది. కస్టమర్ తెచ్చుకుంటే ఎక్స్ట్రా లైనింగ్ ఛార్జ్ పడదు, మనం తెస్తే ఎక్స్ట్రా ఛార్జ్ అనేది పడుతుంది. సో, లైనింగ్ కస్టమర్ తెచ్చుకుంటే నేను ఓన్లీ స్టిచ్చింగ్ ప్రైజే చెప్తున్నా, లైనింగ్ ప్రైస్ చెప్పట్లేదు. సో, లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి 170 తీసుకుంటా. కొంతమంది డోరీస్ అడుగుతారు, డోరీస్ పెట్టినందుకు 200 తీసుకుంటా. అంటే పైపింగ్ విత్ డోరీస్ 200 తీసుకుంటా. డోరీస్ పెట్టి అండ్ పైపింగ్ చేసి 200 తీసుకుంటా. కొంతమందికి ఇన్విజిబుల్ పైపింగ్ కావాలి అనుకుంటారు. ఇన్విజిబుల్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, లోపల సైడ్ కూడా బయటికి రాదనమాట. ఇన్విజిబుల్ కావాలి అంటే దానికి నేను 250 ఛార్జ్ చేస్తాను అనమాట. అది ఏ కటింగ్ అయినా, క్రాస్ కటింగ్ అయినా సరే, ప్రిన్సెస్ కట్ అయినా సరే, ఇన్విజిబుల్ పైపింగ్ పెట్టి డోరీస్ వేసామంటే 250 రూపీస్ తీసుకుంటాను. అండ్ ఇంకా బ్లౌజెస్లో ఇంకా చిన్న చిన్న మోడల్స్, చిన్న హోల్ డిజైన్ వచ్చి డోరీస్ తీసుకున్నా కూడా 250 తీసుకుంటా. అంటే నార్మల్ పైపింగ్ వచ్చేసి వెనక హోల్ డిజైన్స్, అది ఏ హోల్ అయినా కావచ్చు. ఇలా నార్మల్ పాట్ నెక్ అయినా అవ్వచ్చు, రాంబస్ లేదా స్క్వేర్ ఏదైనా సరే, నార్మల్గా వచ్చింది హోలు అండ్ డోరీస్. ఇంకా అది ప్రిన్సెస్ కట్ అయినా సరే, నార్మల్ క్రాస్ కటింగ్ అయినా సరే 250 రూపీసే తీసుకుంటా. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా మోడల్స్, కొంచెం హెవీ మోడల్స్, కట్ వర్క్ మెయిన్ ఇప్పుడు ట్రెండ్లో ఉన్నదైతే కట్ వర్క్ బ్లౌజ్కి నేను 300 తీసుకుంటాను. కట్ వర్క్ ఉంది అంటే 300 తీసుకుంటా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఓవర్లాక్ చేస్తే, నేను ఇప్పుడు చెప్పిన ఏ బ్లౌజ్కి కూడా ఓవర్లాక్ ఇంక్లూడ్ కాదు. ఓవర్లాక్ చేసాము అంటే 20 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటా అనమాట. నేను ష్యూర్గా తీసుకుంటా ఓవర్లాక్ చేస్తే. అదే ఫ్రాక్స్కి అయితే ప్రిన్సెస్ కట్ ఫ్రాక్స్ కాబట్టి 40, 30 అట్లా ఫ్రాక్ని బట్టి తీసుకుంటాను అనమాట, మోడల్ని బట్టి తీసుకుంటాను. 30 అలా మినిమం 30 ఆర్ 40 ఉంటుంది ఫ్రాక్స్కి ఓవర్లాక్ చేస్తే ఎక్స్ట్రా ఛార్జ్ అనమాట. అంటే ఇప్పుడు 350 రూపీస్ ఫ్రాక్ అనుకోండి, ఖచ్చితంగా 30 రూపీస్ ఓవర్లాక్ చేసినందుకు తీసుకుంటా. అండ్ లేదు ఇప్పుడు ఒక 450 వర్త్ ఫ్రాక్ లేదా 550 వర్త్ ఫ్రాక్ అయితే మాత్రం ఓవర్లాక్కి సపరేట్గా ఏం తీసుకోను. అండ్ ఫ్రాక్స్కి కూడా చెప్తాను నేను ప్రైజెస్. ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్న బ్లౌజ్కి అయితే 450 రూపీస్ తీసుకున్నా. ఎందుకు 450 అంటే, ఇప్పుడు కట్ వర్క్కి 300 తీసుకుంటాం మనం. కట్ వర్క్కి పైపింగ్ కావాలి అంటే ఫర్ ష్యూర్ 450 ఖచ్చితంగా. అసలు అది కూడా వేస్ట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఎందుకంటే అంత టైం టేకింగ్ వర్క్ అనమాట. కట్ వర్క్కి నార్మల్గా కట్ వర్కే కొంచెం టైం టేకింగ్, అండ్ ఇంకా దానికి పైపింగ్ చేయడం అంటే ఇంకా పీక్ రేంజ్ అనుకోవాలి, చాలా టైం టేకింగ్ పడుతుంది. అండ్ ఈ హోల్ డిజైన్స్లో ఇంకా 250 నుంచి స్టార్టింగ్ అంటే 300. ఇంకా లేదు పోట్లీ పడింది అంటే బ్లౌజ్లో షూర్గా 350 ఉంటుంది. అంటే బేసిక్ పోట్లీస్ ఉన్నాయంటే షూర్గా 350 నుండి ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక దాని మోడల్ని బట్టి, హెవీ మోడల్ని బట్టి
ఇంకొకటి యూట్యూబ్ నుండి మనకొచ్చే కస్టమర్స్ ఒకవేళ మీకు డౌట్ ఉంది అనుకోండి, మీకు ఆల్రెడీ ఆల్మోస్ట్ తెలుసు ప్రైజెస్, లేదు మీరు స్టిచ్ చేయించుకోవాల్సిన ఫ్రాక్ ఏదైనా డిఫరెంట్గా ఉండుంటే, నేను రెగ్యులర్గా స్టిచ్ చేసేవి కాకుండా మీకు డిఫరెంట్గా ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేయాలి అనుకుంటే మీకు ఒకసారి నన్ను ముందు ఎలాగో కాంటాక్ట్ అవుతారు కదా, అప్పుడు ప్రైజెస్ అడగండి, నేను చెప్పేస్తాను క్లియర్ కట్గా. మీకు కూడా తర్వాత ఎక్కువ అనిపించకూడదు, మెయిన్ నా ఉద్దేశం అదనమాట. ఈ ప్రైజెస్ నేను మెన్షన్ చేయడానికి కూడా రీజన్ అదే. తర్వాత ఇప్పుడు ఫ్రాక్ 350 అన్నారు కదా, మళ్ళీ దానికి 450 ఫ్రాక్ ఎందుకు తీసుకున్నారు అనే ఆలోచన మీకు రాకూడదు, దేనికి ఎంత అనేది. అందుకనే నేను దీంట్లో ప్రైజెస్ అనేది నేను మెన్షన్ చేస్తున్నా. బ్లౌజెస్ అయితే ఇలా ఉంటాయండి. అండ్ వర్క్ బ్లౌజెస్, కంప్యూటర్ వర్క్ బ్లౌజ్, నార్మల్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ 250 రూపీస్ ఉంటుంది అనమాట, అంటే కట్ వర్క్ లేకుండా. లేదు కట్ వర్క్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అంటే 300 రూపీస్ ఫర్ ష్యూర్ ఉంటుంది. ఇప్పుడు ఓవర్లాక్కి అంటే ఇప్పుడు ఎక్స్ట్రా నేనేం తీసుకోవట్లేదు ఓవర్లాక్కి, ఎందుకంటే ఇప్పుడు నేను వర్క్ వేసాను అనుకోండి, ఆల్రెడీ వర్క్కి నేను ప్రైస్ తీసుకుంటా కాబట్టి, సో నేను ఓవర్లాక్కి ఓకే దాంట్లో ఒక కాంప్లిమెంటరీ లాగా ఫ్రీగానే చేస్తున్నాను. వర్క్ బ్లౌజెస్కి అయితే ఓవర్లాక్ సపరేట్గా తీసుకోవట్లేదు, నార్మల్ది 250 అండ్ కట్ వర్క్ది 300 రూపీస్. అండ్ మగ్గం వర్క్ అయితే మాత్రం 300 నార్మల్ బ్లౌజు, 350 కట్ వర్క్ అనమాట. ఆ కట్ వర్క్ ఏంటంటే కొంచెం ఈజీ కట్ వర్క్ అయితేనే 350, కొంచెం టఫ్ కట్ వర్క్ ఉంటుంది, చాలా సన్న డిజైన్, అలా సింగిల్ పాదంతో కూడా కుట్టలేనిది, అవి అయితే ఖచ్చితంగా 400 ఉంటాయి. అలాంటివి చాలా తక్కువే వస్తాయి. అందుకనే మళ్ళీ మీరు కట్ వర్క్ 350 అన్నారు కదా అని ఒక్క బ్లౌజ్కి అయితే తీసుకున్నా నేను 400. మగ్గం వర్క్ కట్ వర్క్కి మ్యాక్సిమం 350నే తీసుకుంటా అనమాట. అండ్ నార్మల్ మగ్గం వర్క్లో నార్మల్ స్ట్రైట్గా ఉంటుంది కదా డిజైన్, దానికైతే 300 తీసుకుంటాను. అండ్ ఓవర్లాక్, ఇప్పుడు మగ్గం వర్క్ ఎలాగో నేను చేయట్లేదు కాబట్టి ఓవర్లాక్ కంపల్సరీ తీసుకుంటా. నేను ఫ్యూచర్లో మగ్గం వర్క్ పెట్టడానికి ట్రై చేస్తున్నా, అండ్ వర్కర్ బేస్ మీద, ఎందుకంటే చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి మగ్గం వర్క్ మీద. నేను వీలైనంత వరకు చూసుకుంటాను, ఎందుకంటే మరీ ఎక్కువ టెన్షన్ పెట్టుకోవడం కూడా ఇష్టం లేదు. కొంచెం బిజీగా కాకుండా కొంచెం పీస్ఫుల్గా, ఇప్పటికే కొంచెం స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుందేమో అని కొంచెం ఆలోచిస్తున్నా, జాబ్ కూడా మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి. అండ్ ఇప్పుడు ఫ్రాక్స్ అండ్ డ్రెస్సెస్ విషయానికి వస్తే, బేసిక్ టాప్ అండ్ బాటమ్ 300 రూపీస్. బేసిక్ అంటే మరీ బేసిక్ ఏం కాదు, పైపింగ్ విత్ డోరీస్. అండ్ టాప్ అండ్ బాటమ్ 300 రూపీస్. లేదు ప్లాజో కావాలి, దానికి నాకు ఎలాస్టిక్ కావాలి అంటే ఓన్లీ ఎలాస్టిక్కే ప్రైస్ తీసుకుంటా, 320 రూపీస్. ఆ 20 రూపీస్ ఏంటంటే ఎలాస్టిక్ తీసుకుంటా, అంటే స్టిచ్చింగ్ 300, ఎలాస్టిక్కి 20 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది, అంతే అనమాట అది. తర్వాత ఇప్పుడు డ్రెస్సెస్ పోట్లీస్ అలా పెట్టించుకుంటారు చాలామంది, అవి అయితే మాత్రం ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది, 350-400 వరకు ఉంటుంది టాప్ అండ్ బాటము. బేసిక్ నార్మల్ అయితే ఓన్లీ 300 ఉంటుంది. మీకు మిగతా ఎక్స్ట్రా ఏమైనా మోడల్ ఉంటే ఆ మోడల్ని బట్టి టైంని బట్టి మనం తీసుకుంటాం ప్రైస్ అనేది. అండ్ ఇంకొకటి ఫ్రాక్స్ వచ్చేసి ఓన్లీ టాప్ అనుకోండి, ఫ్రాక్ కాదు, ఓన్లీ కట్స్ టాప్ అయితే బేసిక్ టాప్ 200. ఒకవేళ మోడల్ ఏమన్నా ఉంటే ఆ చిన్న మోడల్ని బట్టి ఒక 50 అటు ఇటుగా తీసుకుంటా. అండ్ ఇప్పుడు ఫ్రాక్స్కి వచ్చేస్తే, నార్మల్ ఫ్రాక్ వచ్చేసి అదే అంబ్రెల్లా కటింగ్ అయినా సరే, కుచ్చు అయినా సరే, నార్మల్ ఫ్రాక్ బేసిక్ ఫ్రాక్ వచ్చేసి 350 రూపీస్ ఉంటుంది మన దగ్గర. 350 రూపీస్లో నార్మల్ అంటే చాలా నార్మల్ ఏం కాదు, చిన్న బుట్ట హ్యాండ్స్, బ్యాక్ డోరీస్, ప్రిన్సెస్ కట్టు, ఇవన్నీ కలిపి మనకి 350లోనే స్టిచ్ చేస్తాం. బట్ మాకు డబుల్ లైనింగ్ కావాలి అంటే లోపల సాటిన్ వేయించుకుంటాం కదా జనరల్గా, వీటికి నెట్ టైప్లో ఉండే వాటికి లోపల సాటిన్ వేసుకుంటాం కదా, సాటిన్ గుచ్చుకుంటుందని మళ్ళీ కాటన్ వేయమంటారు. అప్పుడు పైన బాడీకి 2 లేయర్స్ వేయాల్సి వస్తుంది. అండ్ బ్యాక్ జిప్పు ఎక్స్ట్రా ఉంది అంటే జిప్పు వేయాలి అంటే 50 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. అండ్ ఎందుకంటే జిప్పు మనకి కొనడానికే 10 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అండి. సో 40 రూపీస్ మనం వేసినందుకు తీసుకుంటాం కదా. అండ్ డబుల్ లైనింగ్ వేసినందుకు కూడా డబుల్ టైమే పడుతుంది, సో దానికి కూడా 50 రూపీస్. కాబట్టి నార్మల్ అంబ్రెల్లా కటింగ్ ఫ్రాక్ వచ్చేసి విత్ వైర్ పీకో వచ్చేసి 350 రూపీసే. బట్ డబుల్ లైనింగ్ కానీ
లేదా బ్యాక్ జిప్ కానీ ఉంటే దానికి ఎక్స్ట్రా ప్రైస్ అనేది పడుతుంది. నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, వేరే వాళ్ళకి పంపించాము ఆల్రెడీ, వాళ్ళు అప్లోడ్ చేస్తాం, మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ డబుల్ లేయర్ ఫ్రాక్ కింద ఇప్పుడు మ్యాక్సిమం ట్రెండ్లో ఏముందంటే 2 లేయర్ ఫ్రాక్ ఉంది. అంటే మొత్తం బాడీ అంతా ఒకటి వచ్చి కింద మళ్ళీ ఫ్రిల్ వస్తుంది కదా సపరేట్గా, అదైతే 450 రూపీస్ ఉంటుంది. మనకి ఇంకా జిప్ కావాలి అంటే 50 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది, లేదా డబుల్ లైనింగ్ అంటే ఇంకా దాన్ని బట్టి. డబుల్ లేయర్ బేసిక్ ఫ్రాక్ వచ్చేసి 450 రూపీస్, నార్మల్ అంబ్రెల్లా కటింగ్ కానీ కుచ్చు కానీ వచ్చేసి 350 రూపీస్. ఇవి ప్రజెంట్ మనకి నడుస్తున్న ప్రైజెస్ అన్నమాట. అండ్ తర్వాత వచ్చి నార్మల్ ప్రిన్సెస్ కట్ బ్లౌజు 200 తీసుకుంటాను, అంటే నార్మల్ పైపింగ్ తోటి. లేదు డోరీస్ కొంచెం ఏదన్నా డిఫరెంట్ కావాలంటే ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా, ఒక 220 వేసుకోండి అట్లా. ఇంకా ఓవర్లాక్ అంటే మీకు చెప్పా కదా ఆల్రెడీ 20 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటా అని, అదొకటి. ఇప్పుడు మనం మెయిన్గా స్టిచ్ చేసాం అట్లా. అండ్ ఇప్పుడు కిడ్స్కి వస్తే నార్మల్ లెహెంగా బ్లౌజ్ వచ్చేసి కిడ్స్ అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, 2 years 1 year ఆ టైప్లో వచ్చేసి లంగా జాకెట్ వచ్చేసి 300 అండి. మాకు బాడీ పైన బాడీ కావాలి అంటే అప్పుడు ఫ్రాక్ అండ్ మళ్ళీ బ్లౌజ్ పెప్లం టైప్ ఈ టైప్లో ఉంటాయి కదా, దాన్ని బట్టి ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా అనేది ఉంటుంది, 350 అలా ఉంటుంది మీకు. అండ్ ఆ తర్వాత వచ్చేసి బాడీ కాకుండా నార్మల్గా బకరం బెల్ట్ ఉంటుంది కదా, బకరం బెల్ట్ విత్ ఐరన్ ప్లీట్స్ అండ్ బ్లౌజ్ మోడల్ ఇవన్నీ ఉంటే 400 పడుతుంది మీకు. అంటే 3 years బేబీది కాదు ఇది, 3 years బేబీకి బకరం బెల్ట్ 2 years బేబీ 1 year బేబీకి బకరం బెల్ట్ అసలు పెట్టము, జారిపోతుంది చిన్నపిల్లలకి. మ్యాక్సిమం ఎలాస్టిక్ లేదా పైన బాడీ వేయడానికి చూస్తాం, అవైతే 350 పడుతుంది పైన బాడీ వేస్తే. బకరం బెల్ట్ కింద లెహెంగాస్కి పెట్టి పైన బ్లౌజ్ ఏమైనా మోడల్ పెడితే అంటే 6 years 7 years పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే 400 తీసుకుంటాము. ఈ పెద్దవాళ్ళది లెహెంగా బ్లౌజ్ ఉంటుంది కదా 450 రూపీస్ బేసిక్ తీసుకుంటామండి, విత్ ఐరన్ ప్లీట్సే కింద లెహెంగా కూడా. బట్ దానికి ఇంకేమైనా మాకు మోడల్ బ్లౌజ్ మాకు కొంచెం మోడల్ కావాలి అనుకున్నారనుకోండి, ఎక్కువ మోడల్ పెట్టించుకున్నారంటే బ్లౌజ్ని, లెహెంగా ఆల్మోస్ట్ అంటే నార్మల్ లోపల డోరీ వస్తుంది కదా, లోపల డోరీ వచ్చేసి నార్మల్గా వచ్చేసి 450 రూపీస్ పడుతుంది. లేదు మాకు కింద బకరం బెల్ట్ కావాలి, బ్యాక్ బ్లౌజ్ కూడా ఏమైనా కొంచెం హెవీగా కావాలి మోడల్ అనుకుంటే ఇంకా దాన్ని బట్టి ఉంటుంది, 500 550 అలా ఉంటుంది. లంగా ఓణి గురించి పెద్దవాళ్ళకి ఎల్డర్స్కి లంగా ఓణి గురించి నేను డిస్కస్ చేస్తున్నా ఇప్పుడు. అండ్ జిప్ వేస్తే ఆల్రెడీ చెప్పా కదా, జిప్ వేస్తే షూర్గా 50 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందండి, అది కొంచెం టైం టేకింగ్. అండ్ ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా జిప్కే పడుతుంది కదా మనకి. అండ్ మ్యాక్సిమం ప్రైజెస్ చెప్పేసాననే నేను అనుకుంటున్నా, ఒకవేళ ఏమైనా ప్రైజెస్ నేను చెప్పలేదు అనుకుంటే మీరు కింద కామెంట్ చేసేయండి. డ్రెస్ని బట్టి ఉంటుంది, మోడల్ని బట్టి ఉంటుంది అని మాత్రం చెప్పను, నేను తీసుకునేది మీకు ట్రాన్స్పరెంట్గా చెప్పేస్తాను. వర్క్స్ కూడా ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను, కంప్యూటర్ వర్క్ 450 నుంచి మీకు అవైలబుల్ ఉంటుంది. 450 సింపుల్, ఇంకా 500 550 600 ఇవన్నీ సింపుల్లో వచ్చేస్తాయి అనమాట. ఇంకా మాకు హెవీగా కావాలి, ఫుల్ హ్యాండ్స్ కావాలి అంటే 1000+ ఉంటుంది, హ్యాండ్స్కి ఫుల్ వర్క్ కావాలంటే. బ్రైడల్ వర్క్స్ అంటే బాడీ మొత్తం కంప్లీట్ బాడీ కావాలంటే 2000+ ఉంటుందండి, 2200 2500 అలా ఉంటుంది. అంటే వెనుక కూడా నేను ఇప్పుడు మనకు ఆల్రెడీ ఆర్డర్ వచ్చింది వాటికి, నేను అవి వేసాక మీకు వీడియోస్ షార్ట్స్ అప్లోడ్ చేస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. సో మీకు మేబీ కస్టమర్స్కి ఒక క్లారిటీ వస్తుంది, లేదా ఇంట్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఎంత తీసుకోవచ్చు అనేది ఒక క్లారిటీ వస్తుంది అనుకొని నేను ఈ వీడియో చేశాను. సో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, మీ ఏరియాని బట్టి తీసుకోండి. మీది కొంచెం గ్రేడ్స్ని బట్టి ఇప్పుడు సి గ్రేడ్ ఏరియా డి గ్రేడ్ ఏరియా ఉంటాయి కాబట్టి, సో దాన్ని బట్టి ఇప్పుడు ఎక్కువ ప్రైజెస్ నడవు కొన్ని చోట చాలా హెవీ ప్రైజెస్ నడుస్తాయి. సో మీ ఏరియాని బట్టి మీరు తీసుకోండి. చింతల్లో నేనుండే ఏరియాలో శివారెడ్డి నగర్లో దాన్ని బట్టి నేను ప్రైజెస్ అనేది మెన్షన్ చేశాను. సో ఇదన్నమాట ఈరోజు టాపిక్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి, నాకు వీలైనంత వరకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఓకేనా, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ